ఇప్పుడు మనం తోవ పొట్ట నడుచుకుంటూ పోతున్నాం. ఇంత కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, అబ్బా పానం పోయినంత పని అయిందని అనుకుంటాం. ముళ్ళు చిన్నదే కానీ నొప్పి మాత్రం చిన్నగా ఉండదు. పిన్నిస్ కాంట తీసుకొని ముళ్ళు తీసేసి ఎమ్మటే ముళ్ళు ఇరిగిన కాడ ఉప్పు పెట్టి దీపంతో కాపితే అప్పుడు జరంతా నొప్పి తగ్గుతుంది. ఒక ముళ్ళకే మనం గంత బాధపడతాం, మరి గీనేంద్ర నాయన. కొబ్బెరకొండో ముళ్ళ కంప మీద బజ్జున్నాడు ముద్దుగా. పేయికి గుచ్చుకోపోకుండా వచ్చినా కింద పరుపు లెక్క వర్షి బజ్జుంటే మీదంగా మళ్ళా బొంత లెక్క కంపిండ్రు ముళ్ళ కంప. భక్తులంతా బాబావారి దర్శనం చేసుకొని నోట్లు చిల్లర పైసలు చదివించుకొని పోతున్నారు. కుంభమేళా కాడ ఇట్లా దర్శనమిస్తున్నారు ముళ్ళ కంప బాబావారు. తెల్లారగట్ల గంగల మునిగి వచ్చి కంప మీద వండుకుంటే మళ్ళా పొద్దుము కంగలేసిండు. శివయ్యను దలుచుకుంటా ఇట్లా చేసిండట. తిండి తిప్పల ముచ్చట లేదు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయన్న రంది లేదు. ఎట్లున్నాడో బాబావారికే తెలవాలి.